ఈ మధ్య ఎంతగానో ఫేమస్ అవుతున్న కేపీహెచ్పీకి వెళ్ళి అక్కడ అమ్మాయిలతో మాట్లాడి అసలు నిజాలేంది అబద్ధాలు ఏందో తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ ఆన్ ఫన్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నీ దొరుకుతాయి. అండ్ వెల్కమ్ టు ద బ్లాగ్, దిస్ ఈస్ మంగళవారం వాయిస్. నేను ఈ పేజ్ స్టార్ట్ చేసింది చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కొన్ని స్పాట్స్ చెప్పారనమాట, అవన్నీ చూసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోతున్నా. చాలామంది మెట్రో దగ్గర అనుకుంటున్నారు, కానీ మెట్రో దగ్గర అయితే కాదు, అట్లా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. సో ఆ స్పాట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనమాట. చూడండి ఇక్కడ సో రెమెడీస్ హాస్పిటల్ అంట. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మనం. ముందుకు వెళ్ళిపోతే కేఎల్ఎం వస్తుంది. ఆ కేఎల్ఎం కూడా దాటి వెళ్ళిపోవాలి. దాటి వెళ్ళిపోతే వస్తుంది. ఇట్లా చీకటి ఉంది కదా, వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా, వీళ్ళందరూ వాళ్ళ కోసమే అన్నమాట. ఎక్కడైతే ఇట్లా కూర్చోలాగా అట్లా ఉంటుందో అక్కడ అంత ఉంటుంది. అగ్రా అట్ సైడ్ రోడ్లో కూడా ఉంటారు, కాకపోతే మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉంటారు. ఇప్పుడు కేఎల్ఎం కనిపిస్తుంది కదా, అగో ఇక్కడే మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. బైక్ పైన వెళ్ళిపోయి అక్కడనైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకొని మా వాళ్ళు వెనకాల కూర్చున్నారు. అట్లనే తీసుకొని ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. సో తను చెప్పింది ఏంటంటే ఇక్కడ పక్కనే ఓయోస్ ఉంటాయి, దాంట్లోకి వెళ్తే ఏమంటారు సేఫ్గా ఉంటుంది అని చెప్పారు. కాకపోతే మేము వచ్చింది దానికోసం కాదు, ఇన్ఫర్మేషన్ కోసం. కాబట్టి తనని ఎక్కించుకొని అట్లనే ముందుకు వెళ్ళిపోయి తన పర్మిషన్తోనే ఇదంతా మాట్లాడడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాం. సో వీడియో హెడ్ ఫోన్స్ పెట్టుకోనండి, ఫుల్ క్లారిటీ ఉంటుంది. మీకు డైరెక్ట్గా చూసి అర్థం కాదు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే తను భయపడుకుంటూనే మాట్లాడింది, మధ్యలో ఫ్రీ అయింది. సో భయపడుకుంటూ మాట్లాడింది, కానీ మస్తు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేసిన నేను. ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వినండి. అండ్ ఇంకోటి, నేను ఫుల్ ఫొటోస్ పెట్టలేకపోతున్నా, ఓన్లీ ఆడియో పెడుతున్నా. ఆడియో వినండి. వీడియోస్ మేము రూమ్కి వెళ్ళి అక్కడ ఆగి అదంతా ఉంది, బట్ అదంతా పెడితే స్ట్రైక్ పడుతుందని చెప్పేసి నేను పెడతలేను. ఓన్లీ ఆడియో ఒకటి ఉంది, వినండి. ఓన్లీ ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం. యాక్చువల్గా మీరు ఎంత తీసుకుంటారు అంటే ఒక్కొక్క పర్సన్ని బట్టి ఉండిద్దండి. లైక్ ఒక షార్ట్కి 2500 ఇస్తారు కొంతమంది 2000 ఇస్తారు. కొంతమంది ఫుల్ నైట్కి బుక్ చేసుకుంటారు. అలా బుక్ చేసుకుంటే 10,000 కొంతమంది ఇస్తారు, కొంతమంది 15,000 ఇస్తారు. అలా ఉంటుంది. అసలు మీరు ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు? వేరే ఉన్నాయి కదా, పైసలు రావాలంటే చాలా రకాలు ఉన్నాయి కదా. పైసలు రావాలంటే చాలా రకాలు ఉన్నాయి, కరెక్టే. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చదువు కనీసం ఇంటర్ అని ఉండాలి, లేదా డిగ్రీ అని ఉండాలి అంటారు. అట్లా డిగ్రీ కూడా చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా సో డిగ్రీ కూడా అవ్వాలనికి జాబ్లో ఏం దొరకట్లేదు. మాకేమో ఇంట్లో మా మీదే ఆధారపడి ఉంటారు కొంతమంది. సో వాళ్ళ కోసమైనా ఏదో ఒకటి సంపాదించాలి అని ఎవరిని అడిగినా జాబులు లేవు అంటారు, లేదంటే మీరేం చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు అని అంటున్నారు. సో ఇంకా మాకు ఏ దారి లేక మాకు ఇదే దారి అని మేము అనుకొని ఇందులోకి వచ్చినాం, తప్పక. అంతే. ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్ మొత్తం? ఎంతమంది అంటే ఉంటారు, ఒక 30-50 మంది ఉంటారు. అందరు ఆంటీలేనా లేకపోతే అమ్మాయిలు కూడా ఉంటారు? కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, కొంతమంది ఆంటీలు కూడా ఉన్నారు. సరే, అమ్మాయిల కంటే ఏమో, ఆంటీల కంటే ఏమో అనుకోవచ్చు, మరి అమ్మాయిలకి ఎందుకు అట్లా? అమ్మాయిలు వేరే చేసుకోవచ్చు కదా, ఆంటీల కంటే డిగ్రీ ఉండదు, ఏముండదు, వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయిల కంటే చదువుకునే ఉంటారు కదా. అమ్మాయిలు చదువుకునే ఉంటారు, కానీ కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడడం కొంతమందికి మంచిగా వస్తుంది, కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, కొంతమందికి ఎట్లా మెసులుకోవాలో తెలియదు. ఎందుకంటే పల్లెటూరులో ఉండొచ్చారు కాబట్టి సిటీలలో ఎట్లా మెలుసుకోవాలి, ఎట్లా మాట్లాడాలో తెలియదు. కాబట్టి కొన్ని కంపెనీలకు వెళ్తే ఏంటంటే వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాదని కొంతమంది, లేదంటే బట్టలు వాలేదని కొంతమంది, అట్లా జాబులు కూడా ఎవరు ఇవ్వలేదంటే ఇదే మేము అనుకొని ఇందులోకే ఫస్ట్ వచ్చినామని కాదు. కాకపోతే మా వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు, జాబుల కోసం చాలా ట్రై చేశారు, కానీ జాబులు కూడా ఎక్కడ దొరక్క అట్లా అని ఇంట్లో వాళ్ళని పస్తులు అడుకోబెట్టలేక ఇక తప్పక మేము ఇందులోకి వచ్చినాం, అంతే. ఇప్పుడు ఇది మీరు చేయడం ఆపాలంటే మీకు ఏదన్నా హెల్ప్ చేస్తే మీరు ఆపేస్తారా? లైక్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏదన్నా జాబ్ పెట్టించినాం అనుకో, ఇప్పుడు మీకు ఎంత వస్తాయి మంత్లీ?
ఒక నెలకి మీకు ఎంత సంపాదన వస్తుంది దీని మీద? అదే చెప్పినా కదా, ఒక రోజు ఒకళ్ళు వచ్చి 2500 అంటారు, ఒకళ్ళు వచ్చి ఒక నైట్కి బుక్ చేసుకుంటారు 10,000 అంటారు. అట్లా ఒక నెలకి ఎంత లేదన్నా మేము ఒక 50,000 60,000 వరకు సంపాదిస్తాం. 50,000-60,000? కాకపోతే ఏంటంటే మాకు ఏదైనా జాబ్ దొరికితే అంటే ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కొంచెం మాకు కూడా జాబ్ చేసుకునే అవకాశం ఏదైనా ఇస్తే మేము కూడా చేసుకుంటాం. అలా అవకాశాలు దొరక్క అలా అని ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టుకోలేక ఇంట్లో వాళ్ళని ఫస్ట్ పడుకోబెట్టుకోలేక తప్పక మేము ఇందులోకి వచ్చినాం. కానీ మాకు ఇందులోకి రావాలని ఏం లేదని. ఇప్పుడు ఆడవాళ్ళకి నెల మొత్తంలో ఒక 5 రోజులు పీరియడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మరి ఆ టైంలో ఎట్లా అండి మీకు? మరి ఆ టైంలో ఎట్లా వెళ్తుంది అంటే ఇక ఇప్పుడు అలా వచ్చింది అంటే ఇంకా మాకు ఆ 3 రోజులు ఇక తిండి లేనట్టే లెక్క. ఇక ఏంటంటే ఒకరోజు మేము మానేసినామంటే ఇక మా ఇంట్లో వాళ్ళు పస్తులు పడుకోవాలి, మేము పస్తులు పడుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే జాబ్ చేసుకుంటామో లేకపోతే ఇళ్ళల్లో పనికో, ఇప్పుడు మాలంటే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే ఇళ్ళల్లో పనికనో లేకపోతే చదువుకున్న వాళ్ళు ఏంటంటే జాబ్ చేయాలని వస్తారు. అది లేనప్పుడు ఇక మనకి ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపించాలన్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళని కూడా మేము చూసుకోవాలి. కాబట్టి ఇంకా 3 రోజులు మాకు ఇష్టమైతే చేస్తామంటే మేము తట్టుకోగలిగితే మేము ఓకే అనుకుంటే మాకేమైనా ఓకే మేము చేయగలము, లేదంటే మా వల్ల అవుతుంది అంటేనే మేము వెళ్తాం, లేదంటే ఇక 3 రోజులు పస్తులు వెళ్ళిపోవడమే. సరే, ఇప్పుడు నేను ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా మీరు ఇది బంద్ చేయడానికి, ఎట్లాంటి హెల్ప్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంట్లల్లో పనిలో చూసుకుంటారు, లేదంటే ఆయాలగానా లేకుంటే ఇళ్ళల్లో పనులు చేసుకుంటానా, లేదంటే ఏదైనా హోటళ్ళల్లో చూసుకుంటానా అట్లా చూసుకుంటారు. చదువుకునే పిల్లలు ఏంటంటే కొంచెం ఏదైనా వాళ్ళకి తగ్గ ఏదైనా ఉద్యోగం అంటే ఈ ఉద్యోగమే కావాలా ఆ ఉద్యోగమే కావాలని ఏం లేదు, ఏదో ఉద్యోగం అంటే చదువుకున్నారు కాబట్టి ఆ చదువుకు తగ్గట్టు ఏదైనా ఉద్యోగం దొరికినా మేము మానేయడానికి రెడీగా ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. కానీ మిమ్మల్ని చూస్తే ఒకవైపు బాగా అనిపిస్తుంది, ఇంకోవైపు నెలకి 50,000 అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ రోజులలో ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా వస్తలేదు. కాకపోతే మీకు ఇది మా మెయిన్ మోటో ఏంటంటే ఇది బంద్ చేయాలి అంటే, మీరు బంద్ చేయాలంటే మీకు ఇంకో ఏదో ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించాలి. కానీ ఆ ఆల్టర్నేటివ్ సోర్స్ ఏదో మేము డిసైడ్ చేయడం కన్నా మీ ప్రాబ్లమ్స్ ఏదో తెలుసుకొని దానిపైన ఏదన్నా మాకు వచ్చింది మేము చేయడం కరెక్టే కదా, దానికోసమనే ఇదంతా చేస్తున్నాం. దీనివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు? మాకు ఇబ్బంది లేదండి, మాకు అట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే గవర్నమెంట్ ఇంత సంపాదిస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అని మీరు అంటున్నారు. కానీ మాకు చేయడానికి మాకు ఇష్టమై మేము ఇందులోకి రాలేదు. మాకు చేయడానికి మేము చేస్తాము అనుకున్నా కానీ మాకు జాబ్ చేయడానికి లేక మాకేమీ ఉద్యోగాలు బయట దొరక్క మాకు ఇదే ఇంకా అన్నీ అని అనుకొని మేము ఇందులోకి వచ్చినాం అంతే తప్ప మేము ఇదే చేయాలని కాదు. మాకు ఏదో ఒక చిన్న జాబు చిన్న పని ఏదైనా ఇప్పించినా మేము చేసుకోవడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేసినా అనుకుంటా. ఇంకా ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా చేసినా కానీ మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను వీడియోలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మొత్తం అడిగిన. ఇంకా మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను అక్కడికి వెళ్ళి కూడా ఇట్లాంటి ట్రై చేస్తా. అండ్ ఇది ఓన్లీ సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే చేసింది, దీన్ని ఎట్లాంటి మిస్యూజ్ చేయరని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మీరు కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి వాళ్ళ లైఫ్ మీద. ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకుంటూ వచ్చేస్తాను అనమాట. సో అవన్నీ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అర్థమైందా? సరే, ఇంకా ఉంటా మళ్ళీ. బాయ్, పీస్.